హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించిన సంవత్సరం. ఆప్షన్స్ 1901, 1902, 1903, 1904. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1902. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు. ఆప్షన్స్ పబ్బజ్జా, బిస్మిల్లా, మక్తాబ్, మదరసా. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు. కరెక్ట్ ఆన్సర్ మక్తాబ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పబ్బజ్జా అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించును. ఆప్షన్స్ బౌద్ధ కాలం, వేదకాలం, ఇస్లాం కాలం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ బౌద్ధ కాలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గురుకుల విద్య డాష్ కాలం నాటిది. ఆప్షన్స్ బౌద్ధ కాలం, వేదకాలం, ఇస్లాం కాలం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గురుకుల విద్య డాష్ కాలం నాటిది. కరెక్ట్ ఆన్సర్ వేదకాలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం డాష్. ఆప్షన్స్ 1902, 1929, 1854, 1882. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1854. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది. ఆప్షన్స్ 6 నుంచి 14 సంవత్సరాలు, 1 నుంచి 5 సంవత్సరాలు, 1 నుంచి 20 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. ఆప్షన్స్ 350A, 360A, 46, 45A. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ 45A. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆప్షన్స్ నాగ్పూర్, పోర్బందర్, వార్దా, ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వార్దా. నెక్స్ట్ బిట్ చూద్దాం. విహారాలు మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు. ఆప్షన్స్ ఆధునిక, ఇస్లాం, వేదకాలం, బౌద్ధ కాలం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విహారాలు మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు. కరెక్ట్ ఆన్సర్ బౌద్ధ కాలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం. ఆప్షన్స్ 1801, 1813, 1822, 1823. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1801. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. ఆప్షన్స్ మదరసా, మక్తాబ్, బిస్మిల్లా, షాదీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇస్లాం కాలంలో
డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ బిస్మిల్లా. నెక్స్ట్ బిట్ చూద్దాం. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1990, 1980, 1970, 1960. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1990. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1882లో ఏర్పడిన కమిషన్. ఆప్షన్స్ హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్, రాధాకృష్ణన్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1882లో ఏర్పడిన కమిషన్. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1947లో మన దేశ అక్షరాస్యత శాతం డాష్. ఆప్షన్స్ 50%, 14%, 30%, 19%. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1947లో మన దేశ అక్షరాస్యత శాతం. కరెక్ట్ ఆన్సర్ 14%. నెక్స్ట్ బిట్ చూద్దాం. డ్యూకో అంటే అర్థం డాష్. DUCO అంటే అర్థం డాష్. ఆప్షన్స్ వృద్ధిలోకి తేవడం, అవగాహన, అన్వయం, పెరగడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. డ్యూకో అంటే కరెక్ట్ ఆన్సర్ వృద్ధిలోకి తేవడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి. ఆప్షన్స్ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఏది కాదు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి. కరెక్ట్ ఆన్సర్ ఉపనిషత్తులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. ఆప్షన్స్ 1939, 1940, 1938, 1937. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 1939. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు డాష్. ఆప్షన్స్ శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు. కరెక్ట్ ఆన్సర్ శూద్రులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అన్నవారు. ఆప్షన్స్ మాంటిసోరీ, ప్రోబెల్, కొమినియస్, సోక్రటీస్. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రోబెల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు. ఆప్షన్స్ కొఠారి, మొదలియార్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు. కరెక్ట్ ఆన్సర్ కొఠారి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్ బేకన్, హెర్బర్ట్, వైట్వుడ్, రాస్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడినవారు. కరెక్ట్ ఆన్సర్ హెర్బర్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో నిరంతరం విద్యను అందించే సంస్థలు డాష్. ఆప్షన్స్ రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు, పైవన్నీ. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి.
నిరంతరం విద్యను అందించే సంస్థలు. పైవన్నీ రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు అన్నీ కూడా నిరంతరం విద్యను అందించే సంస్థలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.